అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య పార్టీ విడిచి వెళ్లిపోవడంతో నష్ట నివారణపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇవాళ చింతగట్టులోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరవుతున్నారు. కడియం శ్రీహరి వెళ్లిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో నేతల్లో ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, వరంగల్ పార్లమెంటు ఎన్నికల సంబంధించి రాజకీయాలు శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కడియం శ్రీహరి, కడియం కావ్య పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ లో కొంత గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు అలర్ట్ అయ్యి ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది, ఎట్లా ముందుకెళ్లాలి ఎన్నికలకంటూ వరంగల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ నేతలు ముమ్మరంగా కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం కూడా వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి ఎవరైతే బాగుంటుంది, ఎవరు ఉద్యమకారులు ఉన్నారు, ఎవరు పార్టీకి పనిచేశారు, ఎవరిని గెలిచి బరిలో ఉంచితే గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరైతే మంచిగుందంటూ కూడా బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తూ సమాలోచనలు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఆ కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించబోతుంది. వరంగల్ నగరంలోని చింతగట్టులోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, కడియం కావ్య పార్టీ మార్పుపై ఎటువంటి అంశాలు చెప్తారు, అలా రాజకీయ సంబంధించి కావచ్చు, కడియం కావ్యకు ఎందుకోసం టికెట్ ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకోసం పార్టీ మారారన్నటువంటి అంశాలను టీఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు మాజీ మంత్రి హరీష్ రావు ఎట్లాంటి చెప్పబోతున్నారు, మనం ఎలా ముందుకెళ్లాలి, వరంగల్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు ఎటువంటి సమన్వయంతో ముందుకెళ్లాలో ఇటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ చింతగట్టులో కేఎల్ఎన్ ఫంక్షన్ లో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడబోతున్నారు. ఆయనతో పాటు ఎర్రబెల్లి పలువురు ముఖ్య నేతలకు కూడా హాజరు కాబోతున్న పరిస్థితి. ఈ వరంగల్ పార్లమెంటు కార్యకర్తల సమావేశానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ వినయ్ భాస్కర్ ఎప్పటికప్పుడు ఒకరి దగ్గరుండి ఏర్పాటు చేస్తూ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరినీ ఏకం చేసి ఇవాళ వరంగల్ పార్లమెంటు కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేసేందుకు వినయ్ భాస్కర్ కృషి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కడియం కావ్య, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నటువంటి సందర్భంలో అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో సమన్వయం లేదు, హరీష్ రావు ఇంట్లోనే గతంలో మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించినప్పుడే మాజీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేనందునే మేము పార్టీ మారుతున్నాము, ఎవరు ఏంటిదో ఇప్పుడు అర్థమవుతుంది, పార్టీ మారుతుంటే ఇంకా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. గతంలో తాటికొండ రాజయ్య, పసునూరి దయాకరు ఇంకా చాలా మంది పార్టీని మారారు, బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో బీజేపీలో కూడా జాయిన్ అయ్యారు. వారి పట్ల ఇట్లా ఆరోపణలు, విమర్శలు చేయలేదు, కేవలం మా పైన ఇలా వ్యవహరిస్తున్నారు, మా పైన ఎంత ఆరోపణలు, విమర్శలు చేస్తే అంత బలం మాకున్నట్టే అంటూ కడియం శ్రీహరి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే వరంగల్ బీఆర్ఎస్ లో అయితే కడియం శ్రీహరి పార్టీ మార్పు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కడియం శ్రీహరిపై ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ అయితే కనబడతా ఉంది. సునీల్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.